వేట్లపాలెం బాణసంచ పేలుడు ఘటనలో అలాగే వేట్లపాలెం చెందిన వారు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని వారు ఎక్కువగా మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ వేటలపాలెం గ్రామంలో జరిగినటువంటి భారీ విస్ఫోటన ఘటనలో అలాగే గొడత రమణ అనే వ్యక్తి కూడా ఇప్పుడు చనిపోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇక్కడ హృదయ విదారక ఘటన అయితే ఇక్కడ అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ వాళ్ళ ఇంటి పెద్దను కోల్పోయిన నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. భార్య ఉన్నారు గొడత రమణకు సంబంధించిన భార్య మాట్లాడదాం. అమ్మా చెప్పమ్మా, ఎప్పుడు వెళ్ళారు పనిలోకి, ఎన్నాళ్ళ నుంచి ఇందులోకి వెళ్తున్నారమ్మా? అతను 2 సంవత్సరాలు పెట్టి నుంచి వెళ్తున్నాడు బాబు అదే పనిలోకి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది బాబు అందులోకి. మధ్యాహ్నం వచ్చాడు బాబు, మమ్మల్ని అతనే పోషిస్తాడు. నా కొడుకు పనిలోకి వెళ్ళడు, నేను పనిలోకి వెళ్ళను. నాకు 2 లక్షలు ఆపరేషన్ చేసాడు ఈ మధ్యకాలంలోని. పెద్ద ఆపరేషన్లు 2 ఒకసారి చేయించాడు బాబు. నేను ఎక్కడ సొమ్ము తీసి అక్కడ ఎట్టిదాన్ని కాదు, నాకు అన్ని చేసి పెట్టేసి వెళ్ళివాడు పనిలోకి. నాకు అన్ని చక్క పెట్టి వెళ్ళివాడు. అతనికి ఏ తెగులు రోగం లేదు బాబు, ఏ బీపీ షుగరా లేదు బాబు. అంత గట్టి మనిషి అలాగైపోయాడు. మమ్మల్ని ఆధార చూపించుకోలేరు బాబు. నాయ బాబా మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారు? అమ్మాయినండి. ఇక అమ్మాయికి అవ్విందండి, అబ్బాయి కావలేదు బాబు. ఇప్పుడు ఈ పనులకు వెళ్లే ముందు రోజు నిన్న ఉదయం ఎన్ని గంటలకు పనులకు వెళ్ళారు? అలాగే ఆయన భోజనం చేసి వెళ్లే ముందు కూడా ఇక్కడ ఆయన పనిలోకి రానని కూడా చెప్పారు అన్నారు కదా. 12 గంటలు పొద్దుట 6 గంటలకు వెళ్ళారండి. మధ్యాహ్నం 1 గంటకి అన్నానికి వచ్చారండి. అన్నానికి వస్తే అన్నం తినేసి 1 గంటకు వచ్చినప్పుడు 2 గంటల వరకు పడుకుని పోడండి. అయితే 10 నిమిషాలు ముందు వెళ్ళిపోతుంటే అదిటిమాయ ఎప్పుడు వెళ్ళిపోతున్నామంటే వంటగారు బేగ వచ్చేయమన్నారు, అందుకే వెళ్ళిపోతున్నాను అన్నాడండి. ఎందుకు వంటగారు బేగ వచ్చేయమంటే నువ్వు వెళ్ళిపోతావా, పడుకో, నిద్ర చాలతలేదు కదంటే వద్దు వంటగారు బేగ వచ్చేయమన్నారు, లేకపోతే పని చెప్పరు అన్నాడండి. ఎందుకు మాయ పని చెప్పబోతే పోలే హైదరాబాద్ పోదాం మనం అని అన్నానండి. అంతేనండి, ఆ వాటికే అతనికి నాకు దూరం అయిపోయిందండి. బేగ వెళ్ళిపోయాడండి, 2 అవ్వకుండా కూడా వెళ్ళిపోయాడండి చేలోకి. మీకు ఎలా తెలిసింది ఘటన? శబ్దాలు ఇవన్నీ కూడా మొత్తం భయానకర శబ్దాలు వచ్చాయి అన్నారు. డమ్మని ఒకసారి వచ్చిందండి. డమ్మర్ ఒకసారి వస్తే వాకుట్లో చూస్తే వాకుట్లో కనపడలేదు, రోడ్డు మేము చూసానండి. ఆతలు కొట్టే ఈ కొట్లో పని చేసి పోడే బాబా, నేను పరిగెట్టుకుంటే వెళ్ళిపోయానండి. దారిలో మా ఇంటి పక్కన అతను బండి ఎక్కించుకుని వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రతి మడిగొట్టు, ప్రతి చేను కొట్టు, ప్రతి గొట్టు తొక్కు చూసానండి. అక్కడ నామం పడతాడమ్మో, నీరు కడతానన్నాడని దిగుతానన్నాడని ప్రతి గొట్టు తిరిగి చూసానండి. ఎక్కడ కనపడలేదు బాబు. పొగలో కూడా పోయానండి కనపడతాడమ్మో అని. ఎక్కడ కనపడలేదు బాబు. ఇది బాబు మాట్లాడదాం. మీ నాన్నగారికి ఆయనకి సంబంధించిన ఇన్సూరెన్స్ అన్నీ కూడా పూర్తిగా అక్కడ ఉన్నాయంటారు. మీకు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తారు అక్కడ? మందు కొట్లో ఇన్సూరెన్స్ ఉందని చెప్పారండి. మరి అది ఎంతవరకు ఉన్నదో తెలియదు అండి. మరి అనేది పూర్తి వివరం లేదండి. అది దగ్గర అంటే ఇక్కడ నుంచి 3 సంవత్సరాలు అండి. ఇంతకుముందు అయితే 8 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేద్దాం. బయట ఏ వర్క్ ఉండలేదండి. మనం వేరే వర్క్లు వెళ్దామన్నా, వ్యవసాయంకి వెళ్దామన్నాను. సరిగ్గా లేక ఇంట్లో ఇబ్బందుల వల్ల ఈ మందు కొట్టు వాళ్ళలోకి వెళ్ళిందండి. ఇది పరిస్థితి. అలా ఇంటి పెద్దను కోల్పోయిన నేపథ్యంలో కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు, రోదనలు మిన్నంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రెక్కాడితేనే కానీ డొక్కాడని ఇక జీవితాలన్నీ కూడా ఇక్కడ రోడ్డు అంతా కూడా మొత్తం అందరూ కూడా ఈ ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అలాగే గొడత రమణ ఎవరైతే ఉన్నారో రమణ కూడా ఈ మధ్యాహ్న సమయంలో భోజనం చేసి త్వరగా వస్తేనే కానీ మళ్ళీ పని ఉన్నని చెప్పేసి ఓనర్ హెచ్చరించిన నేపథ్యంలో అతను గొడత రమణ అయితే భోజనం చేసి హడావడిగా అయితే వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈ ఘటన విన్న వెంటనే వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరులుగా విలపిస్తూ ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క వెతికినా సరే ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. తర్వాత వాళ్ళు ఈ యొక్క మాట దుర్వార్త విని వీళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పుడు ఇంటి పెద్దను కోల్పోయిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ రోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటనతో మొత్తం ఈ ఏట్లపాలెం గ్రామంలో ముఖ్యంగా మొత్తం చనిపోయి ఎక్కడ చూసినా సరే హృదయ విదారక ఘటన ఇక్కడంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఏట్లపాలెం గ్రామం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.